గుజరాత్లోని సూరత్లో వజ్రాల వ్యాపారి నీలేష్ పటేల్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో చుట్టూ గందరగోళం నెలకొంది. ఎవరెవరో బిగ్గరగా అరుస్తున్నారు, కొంతమంది పరిగెత్తుతున్నారు, ఎవరో పోలీసులకు ఫోన్లో సమాచారం ఇస్తున్నారు, ఇంకెవరో అగ్నిమాపక దళానికి కాల్ చేస్తున్నారు. ఇంటి బయట నీలేష్ పటేల్, ఆయన భార్య భావనా పటేల్ భయాందోళనతో ఏడుస్తూ అరుస్తున్నారు. ఎవరైనా మా కూతురిని కాపాడండి, ఆమె లోపల చిక్కుకుపోయింది అంటున్నారు. నిజానికి నీలేష్ పటేల్ ఏకైక కుమార్తె ఈషా ఇంట్లో మంటల్లో చిక్కుకుంది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అప్పుడు అతని సేవకుడు ధీరజ్ శుక్లా అతని వద్దకు వచ్చి, సార్, బాధపడకండి, నేను ఖచ్చితంగా మీ కుమార్తెను రక్షిస్తాను అని చెప్పాడు. ఇలా చెప్పి అతను అరుస్తున్నాడు. త్వరగా కొన్ని దుప్పట్లు తీసుకురండి అన్నాడు. ఒక పొరుగు వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ధీరజ్కు దుప్పటి ఇచ్చాడు. ధీరజ్ వెంటనే దుప్పటిని నీటిలో నానబెట్టి మీద తిప్పుకుని నిమిషం కూడా ఆలస్యం చేయకుండా భయంకరమైన మంటల మధ్య అతడు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సుమారు 10 నిమిషాల తర్వాత ధీరజ్ బయటకొచ్చేశాడు. అతని చేతుల్లో అపస్మారక స్థితిలో ఉన్న ఈషా ఉంది. పొగ కారణంగా ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది. ధీరజ్ ఈషాను బయటకు తీసుకొచ్చి ఆమెను నేలపై పడుకోబెట్టాడు. కానీ అతను కూడా అక్కడే పడిపోయాడు. ఎందుకంటే అతని శరీరం మంటల్లో బాగా కాలిపోయింది. చుట్టుపక్కల ప్రజలు అక్కడ గుమిగూడారు. నీలేష్ పటేల్ భయాందోళనకు గురయ్యాడు. దాంతో వెంటనే అంబులెన్స్కు కాల్ చేశాడు. ధీరజ్, ఈషా ఇద్దరిని అంబులెన్స్లో దగ్గరలో ఉన్న పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. వీరిద్దరిని ఐసీయూలో చేర్పించారు. 2 రోజుల తర్వాత ఈషాకు స్పృహ వచ్చింది. ఇప్పుడు ఆమె ప్రమాదం నుండి బయటపడింది. కానీ ధీరజ్ పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఆయన కుటుంబంలో అందరూ చాలా విచారంగా ఉన్నారు. అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఓ దేవుడా, మా సేవకుడికి నయం చేయి అంటూ వేడుకున్నారు. సుమారు 10 రోజుల తర్వాత ధీరజ్ స్పృహలోకొచ్చాడు. అతని పరిస్థితిని చూసి వైద్యులు సంతోషించి కొద్ది రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నీలేష్ పటేల్, అతని కుటుంబం మొత్తం ధీరజ్ను ఇంటికి తీసుకొచ్చారు. వారు నెలపాటు అతనికి సేవ చేసి రక్షించారు. నెల తర్వాత ధీరజ్ పూర్తిగా ఆరోగ్యంగా మారాడు. సూరత్లో జరిగిన ఈ నిజమైన సంఘటన ఇది. దీని తర్వాత ధీరజ్ శుక్లా జీవితంలో ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. తన యజమాని కుమార్తెను తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించిన సేవకుడికి ఏదో జరగబోతోంది అని తెలియడంతో అది మొత్తం నగరాన్ని షేక్ అయ్యేలా చేసింది. ఈ సేవకుడు మానవత్వానికి ఉదాహరణగా మారాడు. ఇంతకు ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. 2016 ఆగస్టు 8 ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా మీరట్ సమీపంలో చిన్న పట్టణం ఉంది, మవానా. అక్కడ ఒక సాధారణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం పెద్ద పేరు రామ్ కిషోర్. కుటుంబంలో మొత్తం 6 రామ్ కిషోర్, అతని భార్య, వారి కుమారులు. పెద్ద కొడుకు పేరు ధీరజ్, చిన్న కొడుకు విశాల్. అతని తండ్రి రామ్ కిషోర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. ఆ సమయంలో ధీరజ్ గ్రాడ్యుయేషన్ కోసం చదువుతున్నాడు. అతను చదువులో చాలా చురుకైనవాడు. తన తండ్రికి మద్దతు ఇవ్వాలని కలలుగనేవాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ధీరజ్ ఉద్యోగాల కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. కానీ చిన్న పట్టణాల్లో మంచి ఉద్యోగం దొరకడం అంత సులభం కాదు. ప్రతి చోట చాలా తక్కువ జీతం ఇచ్చేవాళ్ళని తెలుసుకున్నాడు. తర్వాత ఒక రోజున ధీరజ్ పాత స్నేహితుడు గోపాల్ను కలిశాడు. గోపాల్ సూరత్లోని వజ్రాల కర్మాగారంలో పనిచేసేవాడు. అక్కడ డైమండ్ పోలిషర్గా పనిచేసేవాడు. ధీరజ్ తన సమస్యను గోపాల్కు చెప్పాడు. ఎక్కడా మంచి ఉద్యోగం దొరకలేదని, దొరికిన చోట తక్కువ జీతం ఇస్తున్నారని బాధపడ్డాడు. అప్పుడు గోపాల్ మాట్లాడాడు. సూరత్కు ఒకసారి రా, నేను ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. ఇక్కడ జీతం కూడా బాగుంటుంది అన్నాడు. అతను తన తండ్రి రామ్ కిషోర్తో మాట్లాడి సూరత్ వెళ్లాలని అనుకున్నాడు. రామ్ కిషోర్ కాసేపు ఆలోచించాడు. ఎలాగైనా ఇంట్లో డబ్బు తక్కువగా ఉంది, అయినా ఎలాగోలా అక్కడక్కడ అప్పు తెచ్చి కొంత డబ్బు సర్దుబాటు చేసి ఆ డబ్బును ధీరజ్కి ఇచ్చాడు. మరుసటి రోజే ధీరజ్ మీరట్ నుంచి రైలు పట్టుకుని గుజరాత్లోని సూరత్కు చేరుకున్నాడు. నేరుగా తన స్నేహితుడు గోపాల్ వద్దకు వెళ్ళాడు. గోపాల్ అతడిని చూసి సంతోషించాడు. సరే, ధీరజ్ ప్రయాణం చేసి అలసిపోయావుగా, కాస్త విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం నేను నిన్ను మా మాస్టర్కు పరిచయం చేస్తాను అన్నాడు. ధీరజ్ కూడా ప్రయాణం వల్ల అలసిపోయాడు. అందువల్ల అతడు కూడా సరే అన్నాడు. మరుసటి రోజు అతని స్నేహితుడు అతన్ని తన యజమానిని కలవడానికి తీసుకెళ్లాడు. యజమాని పేరు నీలేష్ పటేల్. అతను ఈ వజ్రాల కర్మాగారం యజమాని. నీలేష్ పటేల్ సూరత్కు చెందిన ప్రసిద్ధ వజ్రాల వ్యాపారి. అతను ధీరజ్తో మాట్లాడాడు. సరే నాయనా,
ఇప్పుడు నువ్వు సూపర్వైజర్ వద్దకు వెళ్ళి అతడిని కలవండి, వారు మీకు పనిని వివరిస్తారు అని చెప్పాడు. అలా ధీరజ్ సూపర్వైజర్ని కలిశాడు. అతను ధీరజ్కు పని గురించి పూర్తిగా వివరించాడు. మరుసటి రోజు నుండి ధీరజ్ కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేశాడు. అతను చాలా కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్నాడు. నెమ్మదిగా సమయం గడుస్తోంది. ఇప్పుడు అతను ఒక సాధారణ కార్మికుడు కాదు, సంపూర్ణ చేతి వృత్తిని నేర్చుకున్నాడు. నీలేష్ పటేల్ కూడా అతని పనిని మెచ్చుకునేవారు. అతనికి మంచి భవిష్యత్తుందని చెప్పేవాడు. ఒకరోజు నీలేష్ పటేల్ ధీరజ్ను తన వద్దకు పిలిచి, ధీరజ్, ఇప్పుడు నువ్వు కంపెనీ పనిని విడిచిపెట్టి నా ఇంటి పనులు చూసుకోవాలి అని చెప్పాడు. నిజానికి నీలేష్ పటేల్ ఇల్లు చాలా పెద్దది. అప్పటికే అక్కడ 10 మంది సేవకులు పనిచేస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. ధీరజ్ ఇంటిని మేనేజ్ చేసే సూపర్వైజర్ అయ్యాడు. నీలేష్ పటేల్ తన ఇంట్లోని ఉండడానికి రూమ్ ఇచ్చాడు, ఫుడ్ కూడా ఉంటుంది అని చెప్పాడు. ధీరజ్ కాసేపు ఆలోచించాడు. తర్వాత అతడి మదిలో ఒక ఆలోచన వచ్చింది. నా బస ఆహారం ఉచితంగా ఉంటే నా జీతం మొత్తం ఆదా అవుతుంది. నేను ఆ డబ్బును ఇంటికి పంపితే నాన్న, అమ్మ, విశాల్ జీవితాలు చాలా బాగుంటాయి అనుకున్నాడు. ఇక సూపర్వైజర్ పోస్ట్కి ఓకే చెప్పి ధీరజ్ నీలేష్ పటేల్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. నీలేష్ పటేల్ ఇల్లు ఒక రాజభవనం కంటే తక్కువేం కాదు. ఆ ఇంట్లో సుమారు 10 మంది సేవకులు పనిచేస్తున్నారు. కుటుంబంలో మొత్తం 3 సభ్యులున్నారు. నీలేష్ పటేల్, ఆయన భార్య భావనా పటేల్, వారి చిన్న కుమార్తె ఇషా. ఇషా ఇంకా కాలేజీలో చదువుతోంది. ఇప్పుడు ధీరజ్ ఇల్లు మొత్తం చూసుకుంటున్నాడు. అతను ప్రతి ఒక్కరిని నిజాయితీగా ఉండేలా చూసుకునేవాడు. ఇలా ఏడాది గడిచింది. ఒకరోజు ధీరజ్కు తన తండ్రి రామ్ కిషోర్ నుండి కాల్ వస్తుంది. నాయనా, మీ తల్లి ఆరోగ్యం చాలా క్షీణించింది. మీరు పంపిన డబ్బంతా మీ తల్లి మందులకు అయిపోయింది. అయినా నయం కాలేదు. ఇప్పుడు ఆసుపత్రిలో చేర్పించాలి, ఆపరేషన్ చేయించాలి. దానికి సుమారు 2 లక్షలు అవుతుందని వైద్యులు చెబుతున్నారు అన్నాడు. 2 లక్షలు అన్న మాట వినేసరికి ధీరజ్ భయపడ్డాడు. సరే నాన్న, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోయాయి. నేనిప్పుడు ఏం చెయ్యాలి? నేను ఎవరిని సహాయం అడగాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ధీరజ్ ధైర్యం చేసి నేరుగా వెళ్ళి తన యజమాని నీలేష్ పటేల్కు మొత్తం విషయం చెప్పాడు. నిజంగా మంచి మనిషి అయిన నీలేష్ పటేల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతడు వెంటనే తన మేనేజర్కు కాల్ చేసి ధీరజ్కు 2 లక్షలు ఇవ్వమని చెప్పాడు. దాంతో ధీరజ్కు కన్నీళ్లు ఆగలేదు. అతను భావోద్వేగానికి గురై ఏడుపు మొదలుపెట్టి, అయ్యా, నేను మీ ఈ ఉపకారాన్ని జీవితాంతం మర్చిపోలేను అన్నాడు కృతజ్ఞతగా. ఇప్పుడు ఈ డబ్బు నా తల్లి ప్రాణాలను కాపాడుతుంది అన్నాడు ఆనందంగా. నీలేష్ పటేల్ చిరునవ్వుతో అన్నాడు, అయ్యో, ఎందుకలా అంటున్నావు? నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నీకింకా అవసరమైతే నాకు చెప్పడానికి సంకోచించవద్దు, చెప్పు అన్నాడు. అదే రోజు సాయంత్రం ధీరజ్ ఆలస్యం చెయ్యకుండా మీరట్కు బయలుదేరాడు. మీరట్ చేరుకోగానే ఆసుపత్రికి వెళ్ళి డబ్బు కట్టాడు. దాంతో ఆపరేషన్ చేశారు ధీరజ్ వాళ్ళ అమ్మకు. ఆపరేషన్ విజయవంతమైంది. సుమారు 4 రోజుల తర్వాత డాక్టర్ ధీరజ్ తల్లిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దాంతో ఆమెను ఆనందంగా ఇంటికి తెచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత ఆమెకు దగ్గరుండి సేవ చేశాడు ధీరజ్. కొద్ది రోజుల్లోనే ధీరజ్ తల్లి పూర్తిగా ఆరోగ్యంగా మారింది. ఈ మొత్తం జరగడానికి సుమారు 3 నెలలు పట్టింది. ఈ రోజుల్లో ధీరజ్కు తన యజమాని నీలేష్ పటేల్ నుంచి చాలాసార్లు ఫోన్ వచ్చింది. ప్రతిసారి మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని అడిగేవాడు. మీకు డబ్బు అవసరమైతే దయచేసి సంకోచం లేకుండా అడగండి అనేవాడు. సార్, మీరిచ్చిన డబ్బుతో అంతా బాగైంది. ఇంకా డబ్బు అవసరం రాదు అన్నాడు. తన తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడిందని ధీరజ్ నిర్ణయించుకున్నాడు. ఇక తన జాబ్లో చేరడానికి తిరిగి సూరత్కు వచ్చి మొదట నీలేష్ పటేల్ను కలిశాడు. ధీరజ్ వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వారి పాదాలను తాకి ఏడవడం మొదలుపెట్టాడు. అతను ఏడుస్తూ, అయ్యా, మీరు లేకపోతే నా తల్లి ఈరోజు బ్రతికి ఉండేది కాదు అని చెప్పాడు. నీలేష్ పటేల్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ధీరజ్ను కౌగలించుకుని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు పరాయివాడిని కాదు, నీ సొంతవాడినే అనుకో అన్నాడు. సమయం గడిచే కొద్దీ ధీరజ్ తిరిగి పనిలోకి వచ్చాడు. ఇప్పుడు నీలేష్ పటేల్ మునిపటి కంటే ధీరజ్ను ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టాడు. నీలేష్ పటేల్ ఏ పెద్ద సమావేశానికి, పర్యటనకు వెళ్ళినా ధీరజ్ను తనతో పాటు తీసుకువెళ్లేవాడు. చాలాసార్లు ప్రజలు, ఈ అబ్బాయి మీ కొడుకా అని అడిగేవారు. యజమాని నవ్వి, అవును, కొడుకు
అర్థం చేసుకోండి అనేవాడు. ధీరజ్ మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తన ఎలా ఉన్నాయంటే ఆయన నీలేష్ పటేల్ సేవకుడని ఎవ్వరూ అనుకోరు. అది జూలై 21, 2019 రాత్రి. సూరత్లో ప్రతిరోజు మాదిరిగానే నీలేష్ పటేల్ కుటుంబం మొత్తం భోజనం తర్వాత వారి వారి గదుల్లో నిద్రపోతోంది. ఇంటి సేవకులందరూ కూడా ఎప్పటిలాగే పని ముగించుకుని నిద్రపోయారు. కానీ ఈరోజు అనుకోని సంఘటన జరిగింది. రాత్రి 2 గంటలకు అందరూ నిద్రపోతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదట్లో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. కానీ మంటలు క్రమంగా అంతా పాకడం మొదలుపెట్టాయి. అది మొత్తం ఇంటిని చుట్టుముట్టింది. నిజానికి నీలేష్ పటేల్ ఇల్లు చాలా విలాసవంతంగా ఉంటుంది. అయితే అందులో మొత్తం కలపతో చేసిన వస్తువులే ఉంటాయి. దాంతో కలప కారణంగా మంటలు ఇంకా ఎగిసి పడడం మొదలుపెట్టాయి. ఇది చూసిన ఇంట్లో వాళ్ళు భయంతో అరవడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా గందరగోళం నెలకొంది. సేవకులు, ఇంటి సభ్యులు అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు. నీలేష్ పటేల్, ఆయన భార్య భావనా పటేల్ ఇంట్లో నుంచి రోడ్డుపైకొచ్చారు. వారిద్దరూ బిగ్గరగా అరుస్తూ, ఎవరైనా మా కూతుర్ని కాపాడండి, మా కూతురు ఇషా ఇంట్లో చిక్కుకుపోయింది అంటూ ఏడుస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు కూడా గుమిగూడారు. ఎవరో అగ్నిమాపక దళానికి కాల్ చేస్తున్నారు. ఇంకెవరో పోలీసులను పిలుస్తున్నారు. కొంతమంది బకెట్తో నీటిని తెచ్చి మంటల మీదకు విసురుతున్నారు. నీలేష్ పటేల్, భావనా పటేల్ ఏడుస్తూ ఉండడం చూశాడు. ధీరజ్ భయాందోళనతో ఏం జరిగింది అని అడిగాడు. సేఠ్జీ, మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు అన్నాడు. నీలేష్ పటేల్ వణుకుతున్న స్వరంతో వివరించాడు. నా కూతురు ఈషా లోపల చిక్కుకుంది బాబు, దయచేసి రక్షించండి అన్నాడు. ఆ మంటల మధ్యలో ఈషా ఇంకా లోపల చిక్కుకుపోయిందని తెలుసుకుని అతను నమ్మలేకపోతున్నాడు. కానీ అతను తనకు తాను ధైర్యం తెచ్చుకుని వాళ్లకు ఏడవద్దు అని చెప్పాడు. నేనిప్పుడు మీ అమ్మాయిని రక్షిస్తాను అన్నాడు. ఎవరైనా వెళ్ళి ఒక దుప్పటి తీసుకురండి అంటూ చుట్టుపక్కల వాళ్లను అడిగాడు. ఒక వ్యక్తి గబగబా వెళ్ళి దుప్పటి తెచ్చాడు. ధీరజ్ దుప్పటిని నీటిలో నానబెట్టి తరువాత దానిని తనపై కప్పుకుని భారీ మంటల మధ్య ఇంటిలోకి ప్రవేశించాడు. ధీరజ్, ఇషా ఇద్దరూ సురక్షితంగా బయటకు రావాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. సుమారు 10 నిమిషాలు గడిచాయి. ఆ తర్వాత జరిగిన దానికి అందరూ షాక్ అయ్యారు. అప్పుడే అగ్ని మధ్య నుండి ధీరజ్ బయటకొచ్చాడు. స్పృహ తప్పిన ఈషా అతని చేతుల్లో ఉంది. ఆమెను ఒక సురక్షిత ప్రదేశంలో పడుకోబెట్టి అతడు కూడా అక్కడ నేలపై పడిపోయాడు. ఎందుకంటే ధీరజ్ చేతులు, వీపుకు చాలా వరకు గాయాలయ్యాయి. అతను అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడు. ఇదంతా చూసి నీలేష్ పటేల్, అతని భార్య వణికిపోయారు. వారు వెంటనే ఫోన్ తీసి అంబులెన్స్కు కాల్ చేశారు. అంబులెన్స్ రావడంతో ధీరజ్, ఈషా ఇద్దరిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వారిని ఐసీయూలో చేర్పించారు. సుమారు 2 రోజుల తర్వాత ఈషా స్పృహలోకి వచ్చింది. ఆమె ఇప్పుడు పూర్తిగా సురక్షితంగా ఉందని, ప్రమాదం నుండి బయటపడిందని, త్వరలో పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు చెప్పారు. ఇషాకు ఇప్పుడు స్పృహ వచ్చింది. కానీ ధీరజ్ ఇంకా కోలుకోలేదు. ఐసీయూలో ఉన్నాడు. నీలేష్ పటేల్, అతని కుటుంబం మొత్తం ప్రతిరోజు ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చివరిగా ఆ ప్రార్థన ఫలించింది. సుమారు 10 రోజుల తర్వాత ధీరజ్ స్పృహలోకొచ్చాడు. ఇప్పుడు ధీరజ్ పరిస్థితి మెరుగుపడుతోందని, మీరు అతన్ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు అని డాక్టర్ నీలేష్ పటేల్కి చెప్పారు. కానీ అగ్ని ప్రమాదంలో నీలేష్ పటేల్ ఇల్లు మొత్తం కాలిపోయింది. మరమ్మత్తు చేయడానికి సమయం పడుతుంది కూడా. దాంతో నీలేష్ పటేల్కు సూరత్లో ఉన్న ఒక గెస్ట్ హౌస్కు వీళ్లంతా షిఫ్ట్ అయ్యారు. ధీరజ్ను అక్కడికి తీసుకొచ్చి అతని పూర్తి సంరక్షణ బాధ్యతలు చూసుకున్నారు. సుమారు 1 నెల రోజుల తర్వాత ఆరోగ్యం బాగైంది. ఇప్పుడు అతను మునిపటిలాగా బలంగా మారాడు. ఆ తర్వాత ఒకరోజు నీలేష్ పటేల్ చేతులు జోడించి ధీరజ్ ముందు నిలబడ్డాడు. అతను భావోద్వేగంగా, నాయనా, నువ్వు లేకపోతే నా కుమార్తె ఈషా ఈరోజు జీవించి ఉండేది కాదు అన్నాడు. దాంతో ధీరజ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని గొంతు కూడా వణికింది. అతను మృదువుగా, సేఠ్జీ, అలా అనకండి, మిమ్మల్ని రక్షించడం నా కర్తవ్యం కాదా అన్నాడు. నీలేష్ పటేల్కు కన్నీళ్లొచ్చేశాయి. ధీరజ్ ఇకపై కేవలం ఒక సేవకుడు కాదు, అతను ఈ కుటుంబంలో భాగమయ్యాడు. ధీరజ్ తన ప్రాణాలను కాపాడాడని తెలిసిన రోజు నుంచి ఆమె మనసులో ధీరజ్కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. క్రమేపీ ఈషా ధీరజ్ మీద ప్రేమ పెంచుకోవడం స్టార్ట్ చేసింది. ఈషా తరచూ ధీరజ్ గదికి వెళ్లేది. ఆమె గంటల తరబడి అక్కడే కూర్చుని మాట్లాడుతూ నవ్వుతూ ఉండేది. చిరునవ్వు నవ్వుతూ ధీరజ్ కూడా ఆమెతో మాట్లాడేవాడు. ఈషా తన యజమాని కూతురు అని అతనికి తెలుసు. కాబట్టి ప్రతిసారి అతను తన పరిమితుల్లో తాను ఉండేవాడు. ఈషా నెమ్మదిగా ధీరజ్ను ప్రేమించడం ప్రారంభించింది.
ఇప్పుడు ఈషా గ్రాడ్యుయేషన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆమె ప్రతి ఎగ్జామ్కి ధీరజ్ను తనతో తీసుకెళ్లేది. పరీక్ష ముగిసిన వెంటనే ఇద్దరు రోడ్డు పక్కన ఉన్న స్టాల్లో టీ తాగేవారు. కొన్నిసార్లు కాఫీ తాగేటప్పుడు ఇద్దరూ రకరకాల జోక్స్ వేసుకుంటూ నవ్వుకునేవారు. ఇప్పుడు వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఇద్దరు కాఫీ షాప్లో కూర్చున్నారు. ఈషా ధీరజ్ వైపు చిరునవ్వు నవ్వి, ధీరజ్, నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగింది. అతను చిరునవ్వు నవ్వి, నా పుట్టినరోజుకు కేవలం కొద్ది రోజుల దూరంలో ఉందని చెప్పాడు. మరి సెలబ్రేషన్స్ చేసుకోవా అని అడిగింది. అప్పుడు అతను నవ్వి, మేము పేదవాళ్లం, పుట్టినరోజును ఎక్కడ జరుపుకుంటాము అన్నాడు. ఈషా అంది, ఇప్పుడు నీకే సమస్య లేదు ధీరజ్. ఈసారి మీ పుట్టినరోజును ఎవ్వరూ జరుపుకోని విధంగా గొప్ప ఆడంబరంగా జరుపుకుంటారు అని చెప్పింది. 4 రోజులు గడిచాయి. ఆ రోజు ధీరజ్ పుట్టినరోజు. నీలేష్ పటేల్ గెస్ట్ హౌస్ను చక్కగా అలంకరించారు. చుట్టూ రంగురంగుల లైట్లు, పూల అలంకరణలు, సువాసనతో నిండిపోయి ఉంది. కానీ ధీరజ్కు ఇదంతా తెలీదు. ఈ మొత్తం అలంకరణ, ఈ మొత్తం వాతావరణం తన కోసమని అతనికి తెలియదు. అతను తన గదిలో నిశ్శబ్దంగా కూర్చుని తన రోజువారీ పని చేస్తున్నాడు. సాయంత్రం అయింది. అప్పుడే ఈషా తన గదికి వచ్చింది. చేతిలో గులాబీ పువ్వు ఉంది. ఆమె చిరునవ్వు నవ్వి ధీరజ్ ముందు నిలబడి హ్యాపీ బర్త్డే అని చెప్పింది. అప్పుడు అతను నవ్వి కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పుడు ఈషా ధీరజ్ కళ్లకు గంతలు కట్టి సర్ప్రైజ్ అంటూ అతడి చేతిని పట్టుకుని గెస్ట్ హౌస్ హాల్ వైపు తీసుకెళ్ళింది. తరువాత అతడు ఆ ప్రదేశానికి రాగానే కళ్లకు గంతలు తీసేసింది. తన ముందు ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడతను. ఆ ప్రదేశం మొత్తం రంగురంగుల లైట్లతో వెలిగింది. ప్రజలు చుట్టూ నిలబడి ఉన్నారు. ఒక పెద్ద పుట్టినరోజు కేక్ టేబుల్పై ఉంది. హ్యాపీ బర్త్డే అంటూ ఒక పాట పాడింది. ఇదంతా చూసి అతను కన్నీళ్లు కార్చేశాడు. ఆ తర్వాత ఓపికగా కేక్ కట్ చేసి అందరికీ తినిపించాడు. ధీరజ్ కూడా కేక్ తీసుకుని నీలేష్ పటేల్, అతని భార్య భావనకు తినిపించి తరువాత వారి పాదాలను తాకాడు. ఇదంతా ధీరజ్కు కలలా అనిపించింది. అప్పుడు ఈషా తన తండ్రిని అడిగింది, నాన్న, ధీరజ్ బహుమతి ఎక్కడ ఉంది అని. ఇది విన్న ధీరజ్ మరింత షాక్కి గురయ్యాడు. నా కోసం గిఫ్ట్ ఏంటి అనుకున్నాడు. నీలేష్ పటేల్ చిరునవ్వు నవ్వి ధీరజ్ యొక్క గిఫ్ట్ని తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు అతడి ముందు ఒక మెరిసే కొత్త బైక్ వచ్చేసింది. ఇక ఈషా నవ్వుతూ, మీకు ఈ బైక్ చాలా ఇష్టం కదా అని అడిగింది. కాబట్టి ఇదిగో మీ పుట్టినరోజు బహుమతి. అతను ఆ బైక్ వైపు చూశాడు. అప్పుడు ఈషా అతని చెవి దగ్గరకు వచ్చి మృదువుగా ధీరజ్, ఐ లవ్ యూ అని చెప్పింది. దాంతో ధీరజ్ షాక్ అయ్యాడు. ధీరజ్ పుట్టినరోజు జరిగిన మరుసటి రోజే ఈషా తన తండ్రి నీలేష్ పటేల్కు ఒక విషయం చెప్పింది. ఆమె తల వంచి, నాన్న, నేను ధీరజ్ను ప్రేమిస్తున్నాను, అతనిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంది. అంతే, ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత నీలేష్ పటేల్ చిరునవ్వు నవ్వాడు. అతను తన కుమార్తె తలపై చేయి వేసి, ఈషా, నువ్వు నా ఏకైక సంతానం, నీ ఆనందం కంటే నాకు ముఖ్యమైంది ఏదీ లేదు అన్నాడు. మాకు ఆ అబ్బాయి అంటే ఇష్టమే, మీ పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదు అని చెప్పాడు. 2020 జనవరి 10న ఈషా, ధీరజ్ వివాహం చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా ధీరజ్ తన తల్లిదండ్రులు, తమ్ముడు విశాల్ను కూడా మీరట్ నుండి సూరత్కు పిలిపించాడు. ఈ పెళ్లి నగరంలోనే కాదు, మీడియా దృష్టిలో చాలా హైలైట్ అయింది. సేవకుడి నుంచి అల్లుడి వరకు, ఆ తర్వాత వ్యాపార భాగస్వామి వైపు అతని ప్రయాణం యొక్క సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివాహం తర్వాత ధీరజ్ నీలేష్ పటేల్ యొక్క వజ్రాల వ్యాపారాన్ని చూసుకోవడం స్టార్ట్ చేశాడు. క్రమంగా నైపుణ్యం కలిగిన వ్యాపారవేత్త అయ్యాడు. ధీరజ్ సూరత్లో ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు. అతను తన కుటుంబాన్ని కూడా సూరత్కు తీసుకొచ్చేశాడు. వివాహం జరిగిన సంవత్సరం తర్వాత వారికొక పాప పుట్టింది. ఇప్పుడు ఆ కుటుంబం ప్రేమ, గౌరవం, ఆనందంతో నిండైన జీవితం గడుపుతోంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ధైర్యం, విశ్వాసం, మానవత్వంతో నిండిన ఒక గొప్ప కథ. తన ప్రాణాలను పట్టించుకోకుండా ఒక ప్రాణాన్ని కాపాడిన సేవకుడు, సేవకుడిగా కాకుండా తన కొడుకుగా భావించిన ఒక యజమాని కూతురిని రక్షించాడు. ఆ సంఘటనతో ధీరజ్ జీవితమే మారిపోయింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో రాయండి.